ప్రభుత్వం మారినందుకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చినందుకు వాళ్ళు అత్యుత్సాహంతో 6 గ్యారంటీలు, ఇష్టం వచ్చిన గ్యారంటీలలో హామీలు, డిక్లరేషన్లు, 420 హామీలు ఇవ్వడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అంటే ప్రభుత్వం వస్తుందని అనుకోలేదు అన్నట్టు. అందుకోసమే ఓళ్ళు కనిపిస్తా అన్నట్టు అమ్మవారిలో ఒట్లు పెట్టుకొని ఎక్కడ పోతే అక్కడ అమ్మవారి మీద ఒట్టు, హిందూ దేవతల మీద ఒట్టు పెట్టుకొని గెలిచిండ్రు. ఎందుకంటున్నా అంటే మొదటి సంవత్సరము సోనియమ్మ దినం రోజునే మేము రుణమాఫీ చేస్తాం, 100 రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి. అందుకే మొదటి సంవత్సరము నేను కూడా నిధులు ఏం తీసుకురాలేకపోయినా. ఆ తర్వాత ప్రభుత్వంలో ఏంటిదంటే స్థానిక ఎన్నికలు అనుకోండి, 2వ సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత రాబోయే గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ల మరి అన్నిటి దృష్టి పెట్టుకొని ఒక్కొక్క హామీలో ఒక 25% అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. కొన్ని హామీలు, అది కూడా 10-20% అనుకోండి. ఇక అర్బన్ నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాలు, మొదటి సంవత్సరం ఏం రాకున్నా కానీ మొత్తం ఓవరాల్గా 2 ఇయర్స్లో 130 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా TFIDC ప్రతి డివిజన్కు ₹1 కోటి. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. నిజామాబాద్లో కంప్లీట్ అయి పెండింగ్ ఉన్నాయి. బోధన్ బస్ స్టాండ్ పక్కన ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎల్లమ్మగుట్టలోని సోనీ ఫంక్షనల్ దగ్గర 8 సంవత్సరాల క్రితం ఆగిన బ్రిడ్జు, ఇక తహసీల్ ఆఫీస్ దగ్గర 80% కంప్లీట్ అయిన వెజ్ నాన్ వెజ్ మార్కెటు, ఇట్లా ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టుతూ నగర అభివృద్ధి కోసము కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేషన్ తీసుకొని 100 కోట్లు, సుమారు 99.5 ఇచ్చింది. నా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మీరు 100 కోట్లు విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారే కనుక వారికి లెటర్లు 2 సార్లు ఇవ్వడం లేదు, 2-3 సార్లు ఇచ్చిన. దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పుడే వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా దానికి స్పందించి గత నెల రోజుల క్రితము 5+32 crores 37 కోట్లు విడుదల చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్, భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ నన్ను గెలిపించినందుకు మరియు నిజామాబాద్ పార్లమెంటు మా ఎంపీ ధర్మపురి గారికి, వారి సహకారంతో నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిరంతరం నేను కృషి చేస్తానని మీ అందరు కూడా తెలియజేస్తాను. యూజీటీ వర్కులు స్టార్ట్ అయినాయి కానీ చాలా స్లోగా ఉంది. యూజీటీకి వాటర్ బల్స్కు 900 మంది కావాలి. ఇప్పుడు 170 మందితోటి స్టార్ట్ అయ్యి ప్రెషర్ పెడతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళ కాంట్రాక్టర్. ఎంపీ గారు కూడా మాట్లాడిండ్రు, రివ్యూలో కూడా మాట్లాడిండ్రు, కలెక్టర్ ఆఫీస్ రివ్యూలో. తర్వాత ఈ 18 వాటర్ ట్యాంకులు 9 అర్బన్లో, 9 రూరల్. ఆల్రెడీ 5 వాటర్ ట్యాంకుల వర్క్ స్టార్ట్ అయింది. ఆదర్శ్ నగర్, కంటేశ్వర్ 5 వర్క్ స్టార్ట్ అయింది. నేను మొన్ననే రివ్యూ తీసుకున్న వాళ్ళతోటి 4-5 రోజుల క్రితం. 5 స్టార్ట్ అయినాయి. 150 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్, పాత ఏదైతే డ్యామేజు చాలా సంవత్సరాల క్రితము. తర్వాత వాటర్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ పెంచడం వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 150 మందికి వచ్చింది. తప్పకుండా వర్క్ ఫండ్ శాంక్షన్, వర్క్ స్లో అవుతూ ఉంది. తప్పకుండా కొన్ని అక్కడ అయింది. బాగా ప్రెషర్ పెడతా ఉన్నాం యూజీటీ వర్క్ గురించి, వాటర్ వర్క్స్ గురించి. శాంక్షన్ అయ్యి కూడా పనులు బాగా స్లో నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా మేము టీంలు వేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
130 కోట్లు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితే నిన్న కూడా ఒక వీడియో చూసిన. ఊర్లోకి పోవాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఊర్లోకి పోవాలంటే ఏమొక పెట్టుకొని పోవాలి. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మంత్రుల కాడికి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా. పాపం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఘోరాతి ఘోరంగా ఉంది. అయితే మనకు 352 కోట్ల ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అన్ని ఆపేసిన తర్వాత కొన్ని మనం అందుకెళ్ళే చూస్తూ ఉన్నాం, రివ్యూ చేయాలి, మనకి ఏది అవకాశం ఉంది. ఇప్పుడు పంచాయతీరాజ్ నుండి పార్కులు, ఇప్పుడు ఈ క్రిమిటోరియం, ఈ పెండింగ్ నుంచి ఆ ఫండ్స్ తీస్తూ ఉన్నాం మనం. వాళ్ళు బోధ పెట్టిండ్రు. పాపము బాగా టాలెంట్. ఇలా ప్రభుత్వము కాంగ్రెస్ వచ్చిందంటే, ప్రభుత్వం ఏర్పడక ముందు 4 నెలల ముందు అసలు లైట్ పెట్టినా దొరికేది కాదు. అసలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తూపుడు మాటలతో గెలిచింది, అది ఒప్పుకుంటాం. కానీ ఆవేశంలో తను స్లిప్ అయిందా, మనసులున్న చెప్పిండు, కౌంట్ డౌన్ మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే మేమేమనుకుంటున్నాం, అందరూ ఇందిరా అంటే కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. మొన్ననే చెప్పిండు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే. ఇక దేవుళ్ళ గురించి ఆ దేవుడే చూసుకుంటాడు. దేవుళ్ళ ఒట్టు పెట్టుకొని గెలిచినోడు వీళ్ళు. ఇలా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉన్నాం, మరి ఇతర మతస్థుల దేవుళ్ళని దూషించే నీకు దమ్ము ధైర్యం ఉందని అడుగుతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.